లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్రంలో రాజకీయ చర్చ జరుగుతోంది. ఢిల్లీలో డీల్ సెట్ కావటం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని, బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని అన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే కవిత బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విజయమని సెటైర్ వేశారు బీజేపీ లీడర్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఊహించిందేనన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్లు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి? బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విజయమని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బెయిల్ ఇప్పించినందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు అభినందనలంటూ సెటైర్లు వేశారు. కవిత బెయిల్ పై బయటకొస్తే ఆమె బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసి రాజ్యసభకు పంపిందన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇష్టం వచ్చినట్టు కమెంట్లు చేయడం తగదన్నారు. సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా భావించి చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా సుప్రీంకోర్టును కోరారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ బీజేపీ బంధం మరోసారి బయటపడిందన్నారు కాంగ్రెస్ నేతలు సామ రామ్మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్. కవితకు బెయిల్ వస్తదని కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తోందన్నారు. బీఆర్ఎస్ బీజేపీలు రెండూ ఒకటేనన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు పోవడం తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చలా మిగిలిందన్నారు కాంగ్రెస్ నేతలు. తెర వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి, వీళ్ళిద్దరికీ కూడా కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి, ఎన్నికలప్పుడు మాత్రమే ఈ డ్రామాలు ఆడతారు కాబట్టి, ఈ రోజటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తారు, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయని చెప్పి. ఈరోజు బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గత పాలన మొత్తం కూడా అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ నాయకుల పట్ల చర్యలు తీసుకోవాలి. కవితకు బెయిల్ వచ్చిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? నిన్ననే పోయింది కదా ఇద్దరు కలిసి, కేటీఆర్ హరీష్ రావు కలిసి రాత్రిపూట మాట్లాడుకున్నారు బీజేపీలతో, మాట్లాడుకుని బెయిల్ తెప్పించారు. ఇంకా దాంట్లో పెద్దగా దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం ఏమున్నది? డీల్ సెట్ అయిపోయింది వాళ్ళకు. కాకపోతే ఒక డ్రామా నడుస్తుంది కొన్ని రోజులు. కండిషనల్ బెయిల్, కవిత కండిషనల్ బెయిల్ ఏం అవసరం? ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? పోనీ ఆరోగ్యం ఏమైనా పూర్తి క్షీణించిపోయిందా? బెయిల్ ఎందుకు ఇవ్వాలా? ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమన్నారు బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్, వద్దిరాజు రవిచంద్ర, వేముల ప్రశాంత్ రెడ్డి. కవితను అన్యాయంగా జైల్లో వేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జిలను కించపరిచే విధంగా బీజేపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా, అంటే మమ్మల్ని అంటే అల్టిమేట్గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు, వాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? మొత్తానికి కవిత బెయిల్ పై రాష్ట్రంలో 3 పార్టీల నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జోరుగా జరుగుతున్నాయి.